నెల్లూరు నగరంలోని మండపాల వీధిలో వెలిసిన శ్రీ సుమతి శ్రేయాన్స్ జైన్ దేవాలయం భగవాన్ మహావీర్ జయంతి సందర్భంగా భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. శ్రీ జైన్ శ్వేతాంబర్ మూర్తి పూజక్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు పూజ్య గురుదేవ్ శ్రీ భద్రబాహు విజయ్జీ మహారాజ్ గారి సాన్నిధ్యం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయాన్నే శ్రీ శ్రేయాన్సనాథ్ జైన్ దేవాలయంలో శక్రాస్తవ అభిషేకం ఘనంగా నిర్వహించి అనంతరం భగవాన్ మహావీర్ విగ్రహంతో భవ్యమైన శోభాయాత్రను చేపట్టారు. ఈ శోభాయాత్ర మండపాల వీధి నుండి ప్రారంభమై చిన్న బజార్, పెద్ద బజార్, బర్కాస్ సెంటర్, ఆచారి వీధి మరియు కాపు వీధి మార్గాల గుండా భజనలు, కీర్తనల నడుమ సాగి తిరిగి దేవాలయానికి చేరుకుంది. సాయంత్రం వేళ భగవాన్ మహావీర్ విగ్రహానికి చేసిన స్వర్ణ అలంకారం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం నిర్వహించిన సంధ్యా భక్తి కార్యక్రమాలు, మహా ఆరతిలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా గురుదేవు తన సందేశంలో మహావీరుడు బోధించిన అహింస, సత్యం మరియు అపరిగ్రహం వంటి మానవతా విలువలను ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఆచరణలో పెట్టాలని పిలుపునిచ్చారు. దేవాలయంలో నిర్వహించిన ప్రత్యేక ధార్మిక ప్రసంగాలు, భజనలు భక్తులలో ఆధ్యాత్మిక చింతనను నింపాయి. జైన్ సమాజానికి చెందిన పెద్దలు, మహిళలు, యువత మరియు చిన్నారులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రత్యేక మహాపూజలు నిర్వహించి ప్రసాద వితరణ చేశారు.